Hi students, in previous video we discussed about the bar diagram and multiple bar diagram. So today we are discussing about the pie diagram. Okay na? So pie diagram, so data ఇచ్చేసాడు. So ocean అదే విధంగా ఏరియా ఇన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. సో ఓషన్స్ ఇచ్చాడు. సో దాని యొక్క డిస్టెన్స్ ఏరియా అన్నమాట. సో ఏరియా వచ్చి స్క్వేర్ కిలోమీటర్స్లో ఇచ్చాడు. సో మనం పై డయాగ్రామ్ వేయాలి అంటే ఖచ్చితంగా మనకి యాంగిల్స్లో ఉండాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఏమన్నా యాంగిల్స్ ఇచ్చాడా? సో ఇవ్వలేదు. సో జస్ట్ డేటా మాత్రమే ఇచ్చాడు. సో దీనికి ఏం చేయాలంటే మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో యాంగిల్కి ఫార్ములా ఏంటంటే సో యాంగిల్ ఈక్వల్ టు present value by total value into 360 degrees. సో ఎందుకంటే పై చార్ట్ అంటే సో సర్కిల్ ఫామ్లో ఉంటుంది. సో సర్కిల్ మొత్తం టోటల్ డిగ్రీస్ ఎంత ఉంటుంది అంటే 360 డిగ్రీస్ ఉంటుంది. సో కాబట్టి సో 360 డిగ్రీతో మల్టిప్లై చేస్తాం. సో ప్రెజెంట్ వాల్యూ సో అంటే వాళ్ళు ఇచ్చిన ప్రెజెంట్ వాల్యూ. సో టోటల్ వాల్యూ అంటే సో ఈ ఏరియా మొత్తాన్ని కూడా టోటల్ చేసుకోవాలి. సో ఇంటూ 360 డిగ్రీస్. సో అప్పుడు ఏమొస్తుంది మనకి యాంగిల్స్ వస్తాయి అన్నమాట. సో ఆ యాంగిల్స్ని బేస్ చేసుకొని మనం పై చార్ట్ డ్రా చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏమి ఇచ్చాడు? ఓషన్ ఏరియా యాంగిల్. సో ఓషన్స్ వచ్చి పెసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్, అంటార్టిక్, ఆర్కిటిక్. సో ఏరియా 70.8, 41.2, 28.5, 7.6, 4.8. సో ఇక్కడ ఫైనల్గా టోటల్. సో మనకి స్టాటిస్టిక్స్లో క్యాల్సీ అనేది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా సో క్యాల్సీ ఉంటేనే మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయగలం. సో వితౌట్ క్యాలిక్యులేటర్ సో మనకి ఇక్కడ సమ్ పాయింట్స్ వస్తాయి. సో పాయింట్స్తో సహా తీసుకుంటేనే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో క్యాల్సీ యూజ్ చేసుకొని చేసుకోవాలి. సో చూడండి, ఫస్ట్ ఏరియా మొత్తం టోటల్ చేద్దాం. సో ఏమిచ్చాడు? 70.8 ప్లస్ 41.2 ప్లస్ 28.5 ప్లస్ 7.6 ప్లస్ 4.8. సో టోటల్ వచ్చి 152.9 వచ్చింది. 152.9. సో నెక్స్ట్ యాంగిల్. సో యాంగిల్కి ఫార్ములా ఏం చెప్పాను? ప్రెజెంట్ వాల్యూ బై టోటల్ వాల్యూ ఇంటూ 360 డిగ్రీస్. సో ప్రెజెంట్ వాల్యూ ఏముంది ఇక్కడ? 70.8 బై టోటల్ వాల్యూ అంటే 152.9 ఇంటూ 360 డిగ్రీస్. సో చేయండి, 70.8 సో డివైడెడ్ బై 152.9 ఇంటూ 360 డిగ్రీస్. సో 166.97 వచ్చింది. సో దీన్ని అప్రాక్సిమేట్గా ఏం రాసుకోవచ్చు? 167. ఓకేనా? సో నెక్స్ట్ వాల్యూ కూడా అంతే. సో ప్రెజెంట్ వాల్యూ ఏముంది? 41.2 డివైడెడ్ బై టోటల్ వాల్యూ 152.9 ఇంటూ 360. సో ఏమొచ్చింది అంటే 97.00. సో ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 97. సో నెక్స్ట్ 28.5. 28.5 డివైడెడ్ బై 152.9 ఇంటూ 360. సో 67.10. 67.10 అంటే సో అప్రాక్సిమేట్గా 67 డిగ్రీస్. సో ఇవి యాంగిల్స్ కాబట్టి సో డిగ్రీస్ పెట్టుకుంటారు. సో నెక్స్ట్ 7.6 డివైడెడ్ బై 152
0.9 into 360. 7.6 divided by 152.9, so into 360. 17.89, so it is approximately equal to 18 degrees. So next last one, 4.8 divided by 152.9 into 360, so 11.30, so approximately equal to 11. ఓకేనా? సో ఈ టోటల్ డిగ్రీస్ మనం యాడ్ చేస్తే ఖచ్చితంగా ఈక్వల్ టు 360 డిగ్రీస్. సో 360 డిగ్రీస్కి ఈక్వల్ అయితేనే మనం పై చార్ట్ వేయగలం అన్నమాట. సో టోటల్ చేయండి, 167 ప్లస్ 97 ప్లస్ 67 ప్లస్ 18 ప్లస్ 11, సో 360 డిగ్రీస్ వచ్చిందా? సో టోటల్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఓకేనా? సో ఈ విధంగా యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో యాంగిల్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సో మనం పై చార్ట్ని డ్రా చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేశారు, సో ఇచ్చిన ఓషన్ ఏరియా వాల్యూస్ రాసుకున్నారు, తర్వాత యాంగిల్ని ఫైండ్ అవుట్ చేశారు. సో యాంగిల్కి ఫార్ములా ప్రెసెంట్ వాల్యూ బై టోటల్ వాల్యూ ఇంటూ 360 డిగ్రీస్. ఓకేనా? సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ కేస్ మనకి క్వశ్చన్లోనే యాంగిల్స్ ఇచ్చేసారు అంటే సో మనం ఇక్కడ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా మనం పై చార్ట్ డ్రా చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు పై చార్ట్ అనేది డ్రా చేద్దాం. సో పై చార్ట్ అంటే ఫస్ట్ ఒక సర్కిల్ వేసుకోవాలి. ఓకేనా? సో సర్కిల్ వేసుకున్న తర్వాత సో ఆ సర్కిల్ మొత్తం యాంగిల్ ఎంత అని చెప్పాను, 360 డిగ్రీస్. సో 360 డిగ్రీస్ అంటే చూడండి, సో ఇక్కడ 0 అనుకోండి, సో ఇక్కడ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చి 180 డిగ్రీస్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చి 270 డిగ్రీస్ ఉంటుంది. సో అగైన్ ఇక్కడికి వచ్చేటప్పటికి 360 డిగ్రీస్. సో టోటల్ యాంగిల్ వచ్చి 360 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా? సో ప్రొట్రాక్టర్ కానీ ఉంటే ప్రొట్రాక్టర్తో సో ఈజీగా వేయచ్చు అనమాట. సో ప్రొట్రాక్టర్తో లేకపోయినా కూడా మనం సో ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని బట్టి వేసుకోవచ్చు. సో చూడండి, ఫస్ట్ ఏదైతే లీస్ట్ వాల్యూ ఉంటుందో దాన్ని చూసుకోండి. సో లీస్ట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, 11 డిగ్రీస్. సో 11 అంటే ఇక్కడ స్టార్టింగ్ కదా, సో ఇక్కడ నుంచి సో 11 అంటే 11 లైన్స్ అన్నమాట. ఓకేనా? సో 11. సో నెక్స్ట్ 18 డిగ్రీస్. సో 18 డిగ్రీస్ ఉంది అంటార్క్టిక్ ఓషన్. సో 18 డిగ్రీస్ అంటే సో ఇక్కడికి ఎన్ని 90 డిగ్రీస్ ఉంటుంది. సో 90 డిగ్రీస్ ఫస్ట్ 10 తర్వాత ఒక లైన్ ఎక్స్ట్రా తీసుకున్నాం 11 డిగ్రీస్. సో నెక్స్ట్ 10కి సో మనకి ఏం కావాలి, 18 డిగ్రీస్ కావాలి. సో 18 డిగ్రీస్ అంటే ఓకేనా? సో ఇంకా 20 దగ్గరకు వచ్చేటప్పటికి 9 ఉంటాయి. సో 9 ఉంటే 18 కదా, ఇంకొక 7, సో అంటే 27 దాకా తీసుకోవాలి. సో ఇక్కడికి 20 ఉంటే సో 27 దాకా తీసుకుందాం అనుకున్నాం. సో అంటే ఇప్పుడు ఇక్కడ 18 డిగ్రీస్ డ్రా చేసాం. ఓకేనా? సో ప్రొట్రాక్టర్ ఉంటే సో ఈజీగా ఉంటుంది. సో ప్రొట్రాక్టర్ లేదు కాబట్టి సో నేను జస్ట్ వాల్యూస్ని బేస్ చేసుకొని వేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చి 67 డిగ్రీస్. సో 67 డిగ్రీస్ అంటే సో ఇక్కడ 27 వెళ్ళిపోయింది. సో 27 పోతే ఇంకెన్ని ఉంటాయి, సో 30 అనుకుంటే 90లో 30 పోతే సో ఇంకా 60 ఉంది. సో 60 ప్లస్ 3 సో 63. సో మనకు కావాల్సింది 67 డిగ్రీస్. సో అంటే దీని తర్వాత ఒక 3 లైన్స్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చి 67 డిగ్రీస్. ఓకేనా? సో నెక్స్ట్ అట్లాంటిక్ ఓషన్ వచ్చి 97 డిగ్రీస్. సో 97 అంటే సో ఇక్కడ మనం ఎన్ని లైన్స్ తీసుకున్నాం, సో ఎక్స్ట్రా 3 లైన్స్ తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 90 ఉంటుంది. సో దీని తర్వాత ఒక 5 లైన్స్. సో ఇది వచ్చి 97 డిగ్రీస్. సో ఇంకెంత ఉంది, 167. సో 167 అంటే సో రిమైనింగ్ ఉన్నదంతా కూడా 167 డిగ్రీస్ ఉంటుంది.
ఓకేనా. సో ఇలా డ్రా చేసుకోవాలి పై చార్ట్. సో వీటికి మళ్ళీ షేడింగ్ ఇవ్వాలి. సో షేడింగ్ ఎందుకు అంటే సో ఫర్ ప్రాపర్ ఐడెంటిఫికేషన్. సో ఐడెంటిఫికేషన్ కోసం షేడింగ్ అనేది ఇస్తాం. ఓకేనా. సో ఎప్పుడైతే లీస్ట్ వాల్యూ నుంచి తీసుకుంటూ వెళ్ళిపోయి డ్రా చేసుకున్నారంటే సో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో సో అది రిమైనింగ్ మొత్తం హైయెస్ట్ వాల్యూగా వదిలేయచ్చు. ఓకేనా. సో దీనికి ఒక షేడింగ్ ఇవ్వండి. సో దీన్ని ఇలా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో సైడ్లో కూడా మనం మల్టిపుల్ బార్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసాం కదా ఆ విధంగా. సో ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5. సో 1 2 3 4 5. సో ఫస్ట్ సో నెక్స్ట్ వచ్చి స్టారు, నెక్స్ట్ లైన్స్ ప్లస్. ఓకేనా. సో ఇది వచ్చి ఆర్కిటెక్ట్, అంటార్టిక్. సో నెక్స్ట్ వన్ ఇండియన్, అట్లాంటిక్, అండ్ ఫైనల్ వన్ ఈస్ పెసిఫిక్. ఓకేనా. సో ఈ విధంగా కూడా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో దీనికి రిప్రజెంట్ చేసినా చేయకపోయినా కూడా పర్వాలేదు. ఓకేనా. సో ఇది పై డయాగ్రామ్. సో ఫస్ట్ యాంగిల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. యాంగిల్ ఇవ్వకపోతే మనం ఫార్ములా యూజ్ చేసుకొని యాంగిల్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ హిస్టోగ్రామ్, ఫ్రీక్వెన్సీ పాలిగాన్, ఫ్రీక్వెన్సీ కర్వ్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ కన్స్ట్రక్ట్ హిస్టోగ్రామ్, ఫ్రీక్వెన్సీ పాలిగాన్, ఫ్రీక్వెన్సీ కర్వ్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ఓకేనా. సో క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు. సో ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం హిస్టోగ్రామ్ డ్రా చేయాలి. సో దానికి ఫ్రీక్వెన్సీ పాలిగాను, ఫ్రీక్వెన్సీ కర్వ్. ఓకేనా. సో ఇక్కడ ఏం చేయాలి అంటే సో ఆన్ ఎక్స్ యాక్సిస్ వీఆర్ టేకింగ్ ద క్లాస్ ఇంటర్వెల్. సో క్లాస్ ఇంటర్వెల్స్ వచ్చి ఎక్స్ యాక్సిస్ పైన తీసుకుందాం. సో ఫ్రీక్వెన్సీస్ వచ్చి వై యాక్సిస్ పైన తీసుకుందాం. ఎక్స్ వై. సో ఇక్కడ వచ్చి క్లాస్ ఇంటర్వెల్స్. సో క్లాస్ ఇంటర్వెల్స్ ఏమున్నాయి 0 to 10. సో 0 ఇక్కడ తీసుకోండి, 10 20 30 40 50 60 70. సో 70 దాకా తీసుకోవాలి. సో స్కేల్లో ఏం తీసుకుంటారు? ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter equal to 10 units. సో నెక్స్ట్ అదే విధంగా ఆన్ వై యాక్సిస్. సో వై యాక్సిస్లో చూడండి సో ఏమున్నాయో. సో హైయెస్ట్ లీస్ట్ వాల్యూ ఎంత ఉంది? సో 11. సో నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ 78 ఉంది. సో 78 ఉంది కాబట్టి సో ఎలా డిఫరెన్స్ తీసుకుంటాం? సో 10 డిఫరెన్స్ తీసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ కూడా 10. సో ఆన్ వై యాక్సిస్ 1 centimeter equal to 10 units. Ten, 20, 30, 40, 50, 60, 70, 80, 90. సో నేనైతే బార్ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ఏం చేసాం? సో బాక్సెస్ అనేది సపరేట్గా వేసుకున్నారు. కానీ ఇక్కడ హిస్టోగ్రామ్లో అలా కాదు, ఒక్కొక్కటి అటాచ్మెంట్ ఉంటాయి అన్నమాట. సో చూడండి 0 to 10. సో 0కి 10కి ఎంత ఇచ్చారు? ఫ్రీక్వెన్సీ వాల్యూ. సో ఫ్రీక్వెన్సీస్ కదా వై యాక్సిస్లో తీసుకునింది. సో 0కి 10కి 12. సో అంటే 11కి పైన 2 లైన్స్. సో ఇక్కడ 0కి 10కి మధ్యలో తీసుకోవాలి ఈ పాయింట్ అనేది. సో 0కి 10కి మిడిల్లో తీసుకోవాలి. సో పాయింట్ అనేది ఇలా జాయిన్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ 10 to 20. సో 10 to 20కి ఎంత ఇచ్చాడు? 36. సో 10కి 20కి 36 అంటే సో 30. సో దీనిపైన 6 లైన్స్ అనమాట.
సో ఇది కూడా మిడిల్లో డ్రా చేసుకోవాలి. సో మిడిల్లో పాయింట్ ప్లేస్ చేసుకొని సో దీనికి అటాచ్ చేస్తూ వేయాలి, గ్యాప్ అనేది ఇవ్వకూడదు. ఓకేనా? సో నెక్స్ట్ 20కి 30కి, సో 20కి 30కి 44, సో 20 30 44, సో 40 పైన 4 లైన్స్. సో దీనికి అటాచ్ చేసి వేయండి. సో మిడిల్లో పాయింట్ అనేది ప్లేస్ చేసుకుంటారు. నెక్స్ట్ 30 to 40, సో 30 to 40 వచ్చి 78, సో 70 తర్వాత 8 లైన్స్, 78. సో నెక్స్ట్ 40 to 50 55, సో 50 తర్వాత 5 లైన్స్. నెక్స్ట్ 50 to 60 18, సో 20కి 2 లైన్స్ బిలో. నెక్స్ట్ 60 to 70 11. ఓకేనా? సో ఈ విధంగా సో వితౌట్ గ్యాప్స్ అన్నమాట. సో గ్యాప్స్ లేకుండా సో ఒకదానికి ఒకటి జాయిన్ చేసుకుంటూ వేసేదాన్ని హిస్టోగ్రామ్ అంటారు. సో దీన్ని హిస్టోగ్రామ్ అంటారు. సో నెక్స్ట్ ఏమన్నాడు, ఫ్రీక్వెన్సీ పాలిగన్ డ్రా చేయమన్నాడు. సో ఫ్రీక్వెన్సీ పాలిగన్ అంటే ఏం లేదు, సో ఇక్కడ ఉన్న మిడిల్ పాయింట్స్ ఉన్నాయి కదా, సో మిడిల్ పాయింట్స్ని సో స్కేల్తో అటాచ్ చేయడం అన్నమాట, లేదా ఒక స్ట్రైట్ లైన్తో అటాచ్ చేసుకోవడం. సో అన్నీ టచ్ అయ్యేటట్టు సో లైన్ వేయడం. సో ఇటు సైడ్ కూడా అంతే. ఓకేనా? సో దీన్ని ఫ్రీక్వెన్సీ పాలిగన్ అంటారు. సో ఈ ఎంటీ బాక్సెస్ని హిస్టోగ్రామ్ అంటారు. సో నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ కర్వ్. సో ఫ్రీక్వెన్సీ కర్వ్ అంటే ఈ మిడిల్ పాయింట్స్ని డాటెడ్ లైన్స్తో జాయిన్ చేయడం అన్నమాట. ఓకేనా? సో డాటెడ్ లైన్స్తో జాయిన్ చేశారు అంటే దీన్ని ఫ్రీక్వెన్సీ కర్వ్ అంటారు. సో ఇది హిస్టోగ్రామ్, ఫ్రీక్వెన్సీ పాలిగన్ అండ్ ఫ్రీక్వెన్సీ కర్వ్. సో ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని మనం సో ఎక్స్ యాక్సిస్లో ఏం తీసుకోవాలి, వై యాక్సిస్లో ఏం తీసుకోవాలి. సో డిఫరెన్స్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా? సో ఇక్కడ ఏదైతే తీసుకుంటారో దాన్ని ఖచ్చితంగా మీరు ఎక్స్ యాక్సిస్లో ఏం తీసుకుంటే దాని స్కేల్ మెన్షన్ చేయాలి, అదేవిధంగా వై యాక్సిస్లో ఏం తీసుకుంటున్నారో అక్కడ మెన్షన్ చేయాలి. సో తర్వాత ఏం చేస్తారు, సో ఒకదానికొకటి అటాచ్ చేస్తూ వేసుకోవాలి. సో దాన్ని హిస్టోగ్రామ్ అంటారు. సో మిడిల్ పాయింట్స్ని సో ఒక థిక్ లైన్తో జాయిన్ చేశారు అంటే దాన్ని ఫ్రీక్వెన్సీ పాలిగన్ అంటారు. సో ఆ మిడిల్ పాయింట్స్ని డాటెడ్ లైన్స్తో జాయిన్ చేశారు అంటే దాన్ని ఫ్రీక్వెన్సీ కర్వ్ అంటారు. ఓకేనా? సో ఇన్ ద నెక్స్ట్ వీడియో we will discuss about the Vogue curves. So Vogue curves, that's all.